మంచిర్యాల జిల్లా బందమర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అందివ్వాలని బహుజన సంఘాలు డిమాండ్ చేశాయి. ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అంబేద్కర్ ఆశయాలు జై భీమ్ జై భీమ్ జై భీమ్ వందనాలి వందనాలి జై భీమ్ జై భీమ్ ఏదైతే గవర్నమెంట్ నమస్కారము. ఈరోజు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తరఫున మేము తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు అనే పేరుతోటి మీరు తెలంగాణ ప్రభుత్వం ప్రజలని మోసానికి గురి చేయడం జరుగుతూ ఉన్నది. మీరు దీనిని ఆన్లైన్లో పెట్టి ప్రజలకు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. మీరు రేషన్ కార్డు అయినా పోసి 6 కిలోల బియ్యానికి ఆన్లైన్ ఉంది కానీ ఒక వ్యక్తిని ఇచ్చే 10 లక్షల రూపాయలకు ఆన్లైన్ చేయడం లేదంటే మీకు కొమ్ము కాసే వాళ్ళకి ఇచ్చుకోవడానికి మీరు ఇది ఒక మమ్మల్ని మోసం చేయడానికి పెట్టిన పథకంలాగా ఏర్పడుతూ ఉన్నది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు అర్హులైన వారికి ఇవ్వాలి. మీ 9 సంవత్సరాల కాలంలో ఎవరికి ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. మంచిగా ఉన్న అసెంబ్లీ భవనాన్ని కూల్చి 100 కోట్లు ఖర్చు పెట్టి కట్టుకొని అందులో విలాసంగా కూర్చుంటా ఉన్నారు. కావున పేద ప్రజలకు ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన తర్వాత మీరు అప్పుడు అసెంబ్లీ భవనంలో కొత్తగా కట్టిన అసెంబ్లీ భవనంలో కూర్చోవాలి. మీరు కూర్చోకపోతే ఒక చాతగాని ముఖ్యమంత్రిలాగా మిగిలిపోతారు. ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే నిరుద్యోగము, బీసీ బంధు, గిరిజన బంధు ఇలా చాలా ఉన్నాయి. మీరు రూపాయి ఆశ చూపెట్టి మైకుల మీద మాట్లాడుతూ రూపాయి ఆశ జనాలు చూపెట్టి లక్షల కోట్లు వెనకేసుకొని నీ ఇంటిని బంగారు కుటుంబంగా చేసుకుంటున్నావు తప్ప ఈరోజు బంగారు తెలంగాణ ఎక్కడ కనబడడం లేదు. నీ పాలనలో ఒక కుటుంబం కూడా అభివృద్ధి చెందినట్టే ఎక్కడ దాఖలాలు లేవు. కావున ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దయతలిచి మా పేదవారి ఆవేదన మీరు విని న్యాయం చేయాల్సిందే కోరుతా ఉన్నాము. ఇంకొకటి ముఖ్యమైన విషయం, మా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బాలకృష్ణ గారు మా బాధలు చెప్పుకుందామంటే మీరు ఇక్కడ ఉండరు. దయతలిచి మీరు ప్రజలలో తిరుగుతూ మా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాము. మీరు ఇక్కడ ఉండొద్దు అనుకుంటే మీరు హైదరాబాద్లో ఉండాలనుకుంటే హైదరాబాద్ తరఫున ఇక్కడ నియోజకవర్గం పోటీ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఇక్కడ పోటీ చేసి మా ఊళ్ళతోటి కలిసి మీరు మాకు కనబడకుండా ఉండి ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చాలా గురి చేస్తూ ఉన్నారు. కావున బాలకృష్ణ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మా పేదల బాధలు తెలుసుకొని మీరు మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నారు. మీరు ఒక దమ్మున్న లీడర్ అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. మీరు ఒక దమ్మున్న లీడర్ మీ వల్లనే అయితే లేదు ఈరోజు మా పేదల జీవితాలను బాగుపరచడానికి. మరి మిగతా వాళ్ళతో ఎలా అవుతుందని అనుకుంటున్నారు. కావున మీరు తెలంగాణ కోసం నిజంగా పోరాడిన వాళ్ళైతే, మీరు ఒక దమ్మున్న లీడర్ అయితే మీరు ముందుపడి మా జీవితాలను మార్చవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నుంచి మరి ఈ గవర్నమెంట్ ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తుందో మరి అర్హులైన ఉపకులాలు 59 ఉన్నాయి. మరి ఎస్టీలో మరి ప్రతి ఒక్కరికి అమలు పరచాలి. ఎందుకంటే ఈరోజు ఆన్లైన్ చేయకుండా ఆఫ్లైన్లో పెట్టి మరి వాళ్ళ సొంత కార్యకర్తలకే ఇవ్వడం జరుగుతుంది. మరి 59 ఉపకులాల్లో మరి అన్ని సంఘాలు కలిపినే మీకు ఈ ఓట్ల భారంతో గెలవడం జరిగింది. దయచేసి ఒకటే డిమాండ్ చేస్తున్నాం అంబేద్కర్ సంఘం నుంచి. ఎందుకంటే దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, డబుల్ బెడ్రూమ్స్ కావచ్చు, గిరిజన బంధు కావచ్చు, మరి నిరుద్యోగ బుద్ధి కావచ్చు, ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, రాబోయే రోజుల్లో మరి అందరికీ ఈ దళిత బంధు వర్తించకపోతే దళితుల సత్తా ఏంటిదో తెలియజేస్తాం బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే మేము నమ్ముకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ వచ్చే వరకు మేము కొట్లాడి ఈరోజు తెలంగాణ తెచ్చుకుంటే మరి అందరికీ ఇవ్వకుండా వాళ్ళ సొంత కార్యకర్తలకి ఇవ్వడం జరుగుతుంది. మరి 59 ఉపకులాలు ఉన్నాయి. మరి చెన్నూరులో 1,30,000 ఓట్లు మరి ఉన్నాయి. మరి 1,30,000 ఓట్లు సత్యంలో నిరూపించడానికి సిద్ధం ఉన్నాం. అవసరం అనుకుంటే ఈ 59 ఉపకులాల సంఘం నుంచి, బీసీ సంఘాల నుంచి, గిరిజన సంఘాల నుంచి ఇదే అంబేద్కర్ చర్చి కాడ అమర నిరాదీక్ష కూడా కూకుంటాము. ఎందుకంటే 2023లో ఆటో డ్రైవర్ల కోసం కూడా అమర నిరాదీక్ష చేయడం జరిగింది. కానీ ఇప్పుడు దళిత బంధు కోసం కానీ, బీసీ బంధు కోసం కానీ, మరి గిరిజన బంధు కోసం కానీ, డబుల్ బెడ్రూమ్ల కోసం కానీ
అమర నిరాదీక్ష కూకుంటామని చెప్పి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.